అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు భయానికి మరోవైపు. రచయిత శ్రీకంఠ స్ఫూర్తి గారు. భయాన్ని జయించినప్పుడే మన అసలైన జీవితం ఆరంభమవుతుంది. కానీ ఇప్పటికీ ఆ భయాన్ని జయించలేకపోతున్నారు చాలామంది స్త్రీలు. బల్లిని చూస్తే భయం, బొద్దింకను చూస్తే భయం. అందుకేనేమో జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా ఓర్పు సహనంతో ఆధిక్యతకు లొంగి బేలగా మిగిలిపోతున్నారు. ఈ కథలో ఒక ఇల్లాలు పరిస్థితి అదే. ప్రతిదానికి తెగ భయపడిపోతుంది. ఇలాగే ఒకసారి ఏమైందంటే, ఉదయం 9 గంటలు బెడ్రూమ్లో ముఖానికి గబగబా పౌడర్ అద్దుకుంటూ, ఏమే వంట అయిందా, నా క్యారేజీ సర్దేశావా కేక పెట్టాడు మాధవ. అయిపోయిందండి, క్యారేజీ రెడీ, మీరొక్కసారి వంటగదిలోకి రండి. మహాలక్ష్మి వంటగదిలోంచే జవాబిచ్చింది. వంటగదిలోకా? ఎందుకు? 9:30 కల్లా ఆఫీస్కు టెన్షన్గా వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు లేట్ అయినా నా ఆలస్యం పంచింగ్ మిషన్లో పబ్లిక్గా రికార్డ్ అయిపోతుంది. హడావిడి పడుతూ వంటగదిలోకి వచ్చాడు మాధవ. వంటగదిలో మహాలక్ష్మి అష్టావధానం చేస్తూ స్వేదముత్యాలతో తడిసిపోయింది. ఏమిటోయ్, ఎందుకు పిలిచావు? నాకు అవతల టైం అయిపోయింది. మాధవ తొందరపడ్డాడు. ఏం లేదండి, మీ క్యారేజీ ఇదిగో సిద్ధంగా ఉంది. ఆ మూల తగిలించిన సంచి ఇలా అందుకోండి. అదేమిటే, ఆ క్యారేజీ బ్యాగ్ నీకు అందుబాటులోనే ఉంది కదా, నువ్వే తీసుకోవచ్చు కదా మాధవ ఆశ్చర్యంగా అన్నాడు. అది అది మహాలక్ష్మి అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తుంది. ఏమిటది? ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నావు? మాధవ ఆ మూలనున్న మేకును తప్పించి సంచిని కిందకి లాగాడు. లాగిన సంచి వెనక నుంచి పెద్ద బల్లి ఒకటి గోడ మీద జరజరా పాకుతూ పైకెళ్ళిపోయింది. మహాలక్ష్మి జడుసుకున్నట్టుగా ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఓసి నీ భయం పాడుగాను, బల్లులకి బొద్దింకలకి కూడా భయపడుతుంటావా? నువ్విక మారవు. బహుశా మీ అమ్మగారికి భయం ముందు పుట్టి దాంతోపాటే నువ్వు పుట్టి ఉంటావు. ఏమంటావు? ఎగతాళిగా నవ్వేశాడు మాధవ్. చాలండి, నవ్వింది చాలు కానీ మీకు టైం అయింది, నడవండి. సంచిలో క్యారేజీ సర్ది భర్త చేతికి అందించింది మహాలక్ష్మి. సరే బాయ్. ఈరోజు స్కూల్కి కవిత ఒక్కరితేగా వెళ్ళింది. వంశీ ఏం చేస్తున్నాడు? వరండా ముందు నిలబెట్టిన మోటారు సైకిల్ వెనుక క్యారేజీ తగిలించి బండి బయటకు తీశాడు మాధవ. గదిలో హోంవర్క్ చేసుకుంటున్నాడు వంశీ. వాడికి హోంవర్క్ బ్యాంగ్ ఎక్కువైపోయిందండి. రాత్రి పూర్తి చేయలేకపోయాడు. వాళ్ళ మిస్ వీడిని బెదిరిస్తుందో కొడుతుందో కానీ రాత్రంతా ఒకటే కలవరింతలు. మీరోసారి ఆ మిస్ని కలిసి పిల్లాన్ని అసలు భయపెట్టొద్దని కొట్టొద్దని చెప్పాలి. మహాలక్ష్మి ఆందోళనగా అంది. సర్లే, నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి భయపడిపోకు, ఏవేవో ఊహించుకోకు. ఆవిడతో నేను మాట్లాడతాగా. మాధవ వరండా కటకటాల్లో ఆరమెడుపు కన్నులతో కునుకు తీస్తున్న కుక్కపిల్ల సోనీకి బాయ్ చెప్పి బండిని పరుగు తీయించాడు. దూకుడుగా వెళ్ళకండి, లేట్ అయితే అయ్యింది. అసలే రోజులు బాగాలేవు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎవడో ఒకడు అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాడు. పైగా మాయిదారి ట్రాఫిక్ కోటి. మాధవ కనపడే వరకు జాగ్రత్తలు చెబుతూనే ఉంది. నిజానికి మహాలక్ష్మికి భయం ఎక్కువే. నిత్యం దేనికో ఒకదానికి ఆందోళన పడుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ స్కూల్లోనూ పిరికిదానిలాగా ముద్ర వేయించుకుంది. పెద్దవాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా వయసుతో పాటు ఆమె అంతర్గత భయాలు పెరిగిపోయాయే తప్ప తగ్గలేదు. పెళ్ళై 2 పిల్లలు పుట్టినా ఆమె సున్నిత మనస్తత్వంలో మార్పు రాలేదు. బాత్రూంలో బొద్దింక కనబడితే చాలు భయంతో బయటకొచ్చేస్తుంది. పొద్దుటే వంటగదిలోకి వెళ్ళాలంటే గ్యాస్ లీకేజీ ఉందేమోనన్న ఫోబియా. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే గుండె వేగం పెరిగిపోతుంది. సూక్ష్మ అద్దంలోంచి తరచి చూస్తే గానీ తలుపు తీయదు. ఇక మాధవ్ ఆఫీస్ నుంచి రావటం ఏ మాత్రం లేట్ అయినా, పిల్లలు ఏ స్నేహితుల ఇళ్లల్లో ఉండిపోయినా ఆమె విపరీతంగా కంగారు పడిపోతుంది. ఏదైనా సంఘటన కల్లారా చూసినా, వార్తల్లో ఏ అఘాయిత్యం చెవినపడినా ఆ రోజు మనసు వికలం చేసుకొని తిండి మానేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహాలక్ష్మి వీధి గుమ్మం తలుపులు మూసి పిల్లల గదిలోకి తొంగి చూసింది. వంశీ బాసింగ్ పట్టు వేసుకొని బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. వాడు చదివేది 2వ తరగతి. ఇంగ్లీష్ మీడియం చదువు. మొయ్యలేనన్ని పుస్తకాల బరువు. వాడి చిన్న మెదడు జీర్ణించుకోలేనంత సిలబస్. దానికోసం స్కూల్లో 1 గంట అదనంగా ప్రైవేట్ క్లాస్. కవిత 4వ తరగతి. దానికి అంతే. ఇద్దరూ ప్రైవేట్ క్లాస్ అయిందనిపించుకొని ఈశ్రోమని పుస్తకాల సంచులు మోసుకుంటూ ముఖాలు వ్రేలాడేసుకొని వస్తారు.
చిన్న వయసులో ఏం తింటే చదువు అనిపిస్తుంది? వీళ్ళ ఆరోగ్యాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోలేని పరిస్థితి. మహాలక్ష్మి మదనపడుతూ హాల్లోకి నడిచింది. సౌండ్ తగ్గించి టీవీ పెట్టింది. 4వ నంబర్ ఛానల్లో మిడ్డీ స్కర్ట్ వేసుకున్న యాంకర్ అమ్మాయి ప్రత్యేకమైన ఉదయపు వార్తా కథనం వినిపిస్తుంది. తెల్లవారుజామున యాత్రా బస్సు ఘోర ప్రమాదం. పోలీసులు, ఛానల్ కెమెరాలు, మైకులు, విలేకరులు, రాజకీయ నాయకులు, మూగిన స్థానిక జనం, అగ్నిమాపక దళ ఉద్యోగులు. అక్కడ ఆ ప్రాంతం కోలాహలంగా ఉంది, గోలగోలగా ఉంది. అంతా మానవ తప్పిదమే. డ్రైవర్ నిద్రమత్తులో తూగుతూ ఎదురుగా వస్తున్న పాల వ్యానును తప్పించబోయేంతలో 50 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి కింద నదిలోకి దూకేసిన వోల్వా బస్సు. ప్రయాణికుల్లో 47 మంది దుర్మరణం. తీవ్ర గాయాలతో చావు బతుకుల్లో మరో 15 మంది. మృతుల్లో పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు. ఏవేవో కోరికలతో, ఆశలతో, ఆకాంక్షలతో మరో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రానికి దైవ దర్శనార్థం బయలుదేరిన యాత్రికులు. నిండు నూరేళ్లు బతకాల్సిన వాళ్ళు. విరిగిన కాళ్ళు, చేతులు, ఇరుక్కుపోయిన రక్తసిక్తమైన శరీరాలతో. భగవంతుడా, ఏమిటి దారుణం? ఎందుకిలా జరిగింది అనుకుంటూ మహాలక్ష్మి ఆపాదమస్తకం చలించిపోయింది. టీవీ టక్కున కట్టిపాడేసి ఒక్క పరుగులో పడకగదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. ఏదో నిస్సత్తువ, నీరసం, వణుకు. ఏంటి రోజులు ఇలా మారిపోయాయి? ప్రతిరోజు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏమిటి ఘోరాలు, ఏమిటి నేరాలు, ప్రమాదాలు? ఇదంతా కలియుగం అంతానికేమో. మహాలక్ష్మి భయవిహాలై కళ్ళు మూసుకుంది. అమ్మా, కాసేపు సోనీని అలా వీధిలో తిప్పి తీసుకొస్తాను. గది గుమ్మం ముందు నిలబడి అడిగాడు వంశీ. మహాలక్ష్మి అద్రిపడి లేచి కూర్చుంది. కన్నా, నీ హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, సోనీని బయటకు తీసుకెళ్తాను గారాబంగా అన్నాడు వంశీ. అలాగే నాన్న, జాగ్రత్త. మన ఇంటి ముందే తిప్పు, దూరంగా తీసుకెళ్లకు. ఊరకొక్కలు చూశాయంటే ఒకటే మురుగుతాయి. తన భయాన్ని వెళ్ళబుచ్చింది మహాలక్ష్మి. అమ్మా, నీకంతా భయమో కంగారును. నేను ఎన్నిసార్లు దీన్ని బయటికి తీసుకెళ్ళలేదు? వంశీ వరండా కటకటాల్లోనున్న గొలుసును తప్పించి గొలుసు చివర గట్టిగా పట్టుకొని సోనీని వీధిలోకి తీసుకెళ్లాడు. మహాలక్ష్మి మంచం మీద కూర్చున్నదల్లా దిగ్గున దిగి ఆత్రంగా వీధిలోకి నడిచింది. పిల్లలు కూడా తనను పిరికిదానిగానే ఆట పట్టిస్తుంటారు. ఎప్పటికప్పుడు తనలో పాతుకుపోయిన ఈ భయం అనే భూతాన్ని తరిమి కొట్టాలనుకుంటుంది. ఆ భూతం ముందు తనెప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. వంశీ వెంట తోకూపుకుంటూ హుషారుగా అడుగులేస్తుంది సోనీ. ఇంటికి ఒకవైపుగా నడిచి అక్కడ వీధి స్తంభం దగ్గరకు రాగానే గొలుసు వెనక్కి లాగి ఆగాడు. సోనీ కూడా ఆ స్తంభం దగ్గర ఆగి కాలెత్తి తన కాలకృత్యం తీర్చుకుంది. సోనీ ఆ ఇంటికొచ్చి ఏడాదిన్నర పూర్తయింది. నెలల వయసు ఉన్న సోనీని స్నేహితుడెవరో బహుమతిగా ఇస్తే సంబరంగా ఇంటికి తెచ్చాడు మాధవ. తెల్లటి బొచ్చుతో ఇల్లంతా గెంతుతూ కలిగి తిరుగుతుంది. ఇంటి దగ్గరున్నంతసేపు పిల్లలకు దానితోనే కాలక్షేపం. ఆ పమేరియస్ ముద్దు చేస్తూ ఒక్క క్షణం వదిలిపెట్టరు. వంశీ గొలుసు వెనక్కి లాగుతూ సోనీని ఇంటికి మరోవైపు నడిపించాడు. సోనీని చూసి వీధి మధ్యలో పడుకున్న ఊరకొక్క అరవనే అరిచింది. రాకన్నా, సోనీని లోపలికి తీసుకొచ్చేయి, అక్కడేదో కుక్క అరుస్తుంది. మహాలక్ష్మి బెంబేలు పడిపోయింది. ఏం పర్లేదమ్మా, ఆ కుక్కలు అలాగే అరుస్తాయి. అవేవి మన సోనీ దగ్గరికి రావు. నేనున్నాగా, చూసుకుంటాలే వంశీ భరోసాగా అన్నాడు. వాడి ముద్దు ముద్దు మాటలకి మహాలక్ష్మి పెదవుల మీద ఓ చిరునవ్వు వెలిగింది. సోనీని పక్కింటి రంగారావు ఇంటివైపు నడిపించాడు వంశీ. రంగారావుది సొంతిల్లు. అతను మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తాడు. అతని ఇంటికి మాధవరావు అద్దెకున్న ఇంటికి మధ్య 5 అడుగుల సందుంది. ఆ సందు మొదట్లో రంగారావు ఇంటి వాడకానికి ప్రత్యేకంగా నిండిపోయిన చెత్త కుండీ ఎప్పుడూ అక్కడ ఉంటుంది. ఆ నిండిన చెత్త అంతా ఆ కుండీ చుట్టూ ఆవరించుకొని ఉంటుంది. ఆ దారంతా పరుచుకొని ఉంటుంది ఆ చెత్త. 3-4 రోజులకు గాని ఆ కుండీని క్లీన్ చేయరు. సోనీ ఆ చెత్త కుండీ వైపుగా గొలుసుని లాగుతుంటే వంశీ వెనక్కి లాగాడు. అప్పుడే వీధి మధ్యలోంచి భారీ వరాహం గుర్రు గుర్రుమంటూ అరుస్తూ వచ్చింది. 4 బారులు పొడవుంటుందేమో. దాని వెంట 8-9 పందిపిల్లలు గుంపుగా కిచుకిచుమంటూ వరుస్తూ వస్తున్నాయి. ఎందుకో వరాహం ఆయాసపడుతూ చెత్తకుండి దిశగా అడుగులు వేస్తుంది. కన్నా, సోనీని లోపలికి లాక్కొని వచ్చేయి, మహాలక్ష్మి బిగ్గరగా కేకపెట్టింది. గబగబా వీధి మెట్లు దిగింది. ఆమెలో అప్పటికే అలజడి మొదలైపోయింది. వంశీ గొలుసును ముందుకు లాగుతుంటే అది వెనక్కి లాగుతుంది. ఆ వరాహాన్ని, దాని పిల్లల్ని చూస్తూ చిన్న గొంతుకుతో కుయ్యి కుయ్యమని అరుస్తుంది.
వరాహం కోపంతో బుసలు కొడుతూ సోనీ వైపు చూసింది. సోనీ వెనక్కి మల్లుతూ తిరిగి చూసింది. అసలే పమేరియన్, ఆ పైన ఆ రెంటికి జాతివైరం. దాంతో మళ్ళీ కుయ్యి కుయ్యమని అరిచింది. నా పిల్లలకు హాని కలగటం ఖాయం అనుకుందో ఏమో గాని వరాహం ఉగ్రరూపంతో సోనీపైకి దూసుకొచ్చింది. వంశీ గొలుసు లాగుతూనే ఉన్నాడు. అల్లంత దూరంలో ఉన్న మహాలక్ష్మి భయంతో కొయ్యబారిపోయింది. ఉగ్రంగా సోనీ మీదకు దూసుకొస్తున్న భారీ వరాహాన్ని చూసి సోనీ 2 అడుగులు వెనక్కి వేసింది. తోక జాడిస్తూ వంశీ చేతిలోని గొలుసును లిప్తపాటులో బలంగా లాగేసి పక్క సందులోకి దూరిపోయింది. అట్నుంచటే పెరట్లోకి పారిపోయింది. వంశీ గొలుసు వదలకుండా సోనీ వెంట సగం దూరం పరిగెత్తి పాదం మడతపడి సందు మధ్యలో దబ్బని పడిపోయాడు. దూసుకొస్తున్న వరాహం సోనీ కనిపించకపోవటంతో పగతో గుర్రు గుర్రుమంటూ వంశీపైన విరుచుకుపడింది. అమ్మా అమ్మా అని భయంతో ఏడుస్తూ అరుస్తున్నాడు వంశీ. సందు మొదట్లోకొచ్చి ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన మహాలక్ష్మి గుండె బేజారెత్తిపోయింది. చేష్టులడిగి నిలబడిపోయింది. అసలే భయస్తురాలేమో నిలువెల్లా వణికిపోతుంది. కళ్ళు బైర్లు కమ్మి మెదడు మొద్దుబారి సృహ తప్పిపోతున్నట్టు అనిపించింది. కానీ ఎదురుగా కొడుకు మీద దాడి చేస్తున్న భారీ వరాహం, దాని చుట్టూ కీచు కీచుమంటూ అరుస్తూ చెల్లా చెదురుగా తిరుగుతున్న పందిపిల్లలు. అమ్మా అమ్మా అని వంశీ ఆక్రందన. అసంకల్పితంగా మహాలక్ష్మి నా కొడుకును రక్షించండి రక్షించండి అంటూ నిస్సహాయంగా అరిచింది. కేకలు పెట్టి భోరుమంటూ ఏడవసాగింది. మహాలక్ష్మి అరుపులు ఎవరైనా విన్నారో లేదో గాని చుట్టుపక్కల ఎలాంటి స్పందన లేదు. పక్కింటి రంగారావు తండ్రి వసారాలోంచి తొంగి చూసినట్టు అనిపించింది గాని బయటకు రాలేదు. వంశీ చొక్కాని నోట కరుచుకున్న వరాహం అతన్ని సందులోంచి ముందుకు ఈడ్చుకుపోతుంది. అమ్మో నా కొడుకు, నా ముద్దుల వంశీ, నా వరాల కన్నా. వాటికి కోపం ముంచుకొస్తే పిల్లాడి పొట్ట చీల్చి పేగులు బయటకు లాగేస్తుందట. అసలే అది ఊరపంది, పైగా 10 పిల్లల తల్లి. ఏం చేస్తుందో. కొడుకా నా కొడుకా, నిన్నెవరూ రక్షిస్తారు తండ్రి. మహాలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. గుండెలు బాదుకుంటుంది. నెత్తి నోరు కొట్టుకుంటూ వీధిలో అన్ని వైపులా కలయజూస్తుంది. అప్పటికే ఆ ఊరపంది వంశీ పొట్ట మీద పొడుస్తుంది. కాలి గోళ్లతో రక్కుతుంది. ఆగ్రహంతో రెచ్చిపోతుంది. 1000 గొంతుకులతో అరుస్తున్నట్లున్న మహాలక్ష్మిలో ఉన్న భయభూతం ఆమెను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వటం లేదు. అదిగో అప్పుడే మహాలక్ష్మి వీపు మీద అదాటును ఎవరో చెల్లుమని కొట్టినట్టు అనిపించింది. పిచ్చిదానా, భయం ఓ బూమ్రంగ్ లాంటిది. దానికి ఎంతగా భయపడి వణికిపోతామో అంత రెట్టింపు పరిణామంతో వెనక్కి వచ్చి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. మాధవ తరచూ చెప్పే మాటలు మనసులో ములుకుల్లా మెదిలాయి. వెంటనే ఆమె నిఠారుగా నిలబడింది. మెదడులో ఏదో విద్యుచ్ఛేజం వికసించినట్టు ఒక మెరుపు మెరిసింది. నరాలన్నీ తీగలల్లే సాగి తనను బలంగా ముందుకు తోసినట్టు ఆమెలో ఏదో తెగింపు. అంతే, సంధించిన బాలంలా సందులోకి పరిగెత్తింది మహాలక్ష్మి. చేతిలో ఏ ఆయుధం లేదు. తన చుట్టూ ప్రదేశాన్ని ఆమె కళ్ళు చురుగ్గా పరికించాయి. ఒక మాదిరి రాయి ఏదో కనిపించింది. దాన్నందుకొని బలంగా పంది మీద ఇసిరింది. రాయి సూటిగా వెళ్ళి దాని పృష్ఠభాగాన్ని బలంగా దెబ్బతీసింది. దాంతో ఆ పిల్లల పంది ఉగ్రరూపంతో గిరుక్కున తిరిగి మహాలక్ష్మి మీదకు దూసుకొచ్చి తన ముట్టెటతో ఆమెను ఢీకొట్టింది. మహాలక్ష్మి మోకాళ్ళు 2 కళ్ళుకుమన్నాయి. మోచిప్పలు పగిలిపోయినంత బాధ. వెల్లికిలా పడిపోయింది మహాలక్ష్మి. అది మళ్ళీ వెళ్ళి వంశీ మీద దాడి చేసింది. అమ్మో, ఇది నా కొడుకును వదిలిపెట్టేలే లేదు. ఇప్పటికే వాడి రక్తం కళ్ళ చూసింది. చంపేస్తుందేమో. ఏం చెయ్యాలి? మహాలక్ష్మి బితిల్లిపోయింది. పళ్ళ బిగువున బాధ ఓర్చుకుంటూ వెల్లికిలా పడిపోయిన మహాలక్ష్మి మొండి ధైర్యంతో విల్లులా పైకి లేచి నిలబడింది. ఆమెలో ఇప్పుడు ఏ భయం లేదు, ఏ భ్రమలు లేవు. అధైర్యం లేదు, భయం అనే ఆలోచనే లేదు, ఎలాంటి సందేహం లేదు, ఇక సంకోచించలేదే లేదు. తనకు ఇక వేరే మార్గం లేదు. ఈసారి అమాంతం పంది మీదకి ఎగిరిపడింది మహాలక్ష్మి. దాని వెనుక 2 కాళ్ళు దొరక్క పుచ్చుకొని శక్తి రూపేణా సంస్థిత అన్నట్టు శక్తి రూపిణిగా తన యావచ్చక్తిని తన చేతుల్లోకి ఆవాహం చేసుకుంది. ఆ క్షణంలో ఆ ఊరపంది ఎంతో బరువైనదో విషయం ఆలోచించలేదమ్మే. దాని పొడవెంతో కళ్ళకు కనిపించలేదు మహాలక్ష్మికి. ఆ పంది కాళ్ళ కింద పడి ఉన్న కొడుకు రూపమే ఆమెకు కనిపించింది. ఆ ఊరపంది కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగి లాగి గుండెలు అదిరిపోయేలా కేక పెట్టి దాని భారీ శరీరాన్ని పైకెత్తి పక్కకు ఇసిరేసింది. ఊహించని విఘాతంగా పంది ఒక పక్కకు పడిపోయింది. బెదిరిపోయింది. భేర్మంటూ పెద్దగా అరుస్తూ పిల్లలతో ఆ సందు బయటకు పారిపోయింది. ముఖం మీద, గుండెల మీద, పొట్ట మీద పంది గోళ్ళు, రొక్కులు, రక్తపు చారికలతో రక్తపు ముద్దలా ఉన్న వంశీని
కొడుకా అంటూ ఆర్తిగా గుండెలకు హత్తుకొని వీధి చివర ఆసుపత్రి వైపు శివంగిలా పరుగుపెట్టింది మహాలక్ష్మి. సృహ తప్పిన వంశీ అమ్మా అమ్మా అంటూ బేలగా పలవరిస్తున్నా, ఆ పిలుపు ఆమెకు వినపడుతున్నా ఆమె పరిగెడుతూనే ఉంది. నిర్భయాన్ని తనలో స్ఫూర్తిగా నింపుకున్న మహాలక్ష్మి ఇప్పుడు పిరికి గృహిణి కాదు. భయానికి మరోవైపు ధైర్యం, స్థైర్యం, తెగింపు ఉన్నాయని తెలుసుకున్న మహిళ. మనిషికి ఎదురుగా ఉన్న సమస్యే శత్రువు, దానితో పోరాడటమే సాధించే విజయం. తృప్తి అని, సాహసమే శ్వాసగా ఊపిరి తీసుకుంటున్న ధీర వనిత మహాలక్ష్మి.